సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏం జరుగుతోంది, అసలు ఎక్కడికి దారి తీస్తుంది? ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగడం లేదు, కేవలం రాజకీయమే నడుస్తుంది. టెలిఫోన్ అనే సాధనం మన దేశంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది. ఇవన్నీ తప్పించుకోవాలి, వాటన్నిటి నుంచి ప్రజలను రక్షించాలి అని అంటే, నేరస్తుల మీద ఉక్కుపాదం మోపాలంటే ట్యాపింగ్ తప్పనిసరి. కానీ ట్యాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, నెక్స్ట్ ఎవరు కేసీఆర్ అనేది ఎందుకు వినిపిస్తోంది? నిజంగా అరెస్టులు ఉంటాయా? మంత్రివర్గం, గతంలో మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనేది అది జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. థంబ్నెయిల్స్ పెట్టి చేస్తారు, చేస్తే మేము దాని మీద కేసు పెడితే ఇన్వెస్టిగేట్ చేయరు. ఇదే హైదరాబాద్. మీరు సజ్జనార్ గారి మీద చేసినటువంటి కామెంట్స్ అనేవి, ఆయన సంజాయిషి అడిగారు, లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు, మీరెందుకు ఆయన మీద టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారు? ప్రవీణ్ కుమార్కో సజ్జనార్కో మధ్యలో జరుగుతున్న ఒక వివాదం లాగా ఆ సిట్ ఉన్న తర్వాత ఇంకో కొత్త సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్కు చీఫ్ను సజ్జనార్ గారిని పెట్టారు. నేనేం చెప్పానంటే, సజ్జనార్ గారు మీరు దయచేసి దాని నుంచి వైదొలగండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసినప్పుడు సజ్జనార్ గారి లాంటి అధికారులు ఈ రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడలో పావులుగా బలవుతున్నారు. క్రిమినల్స్ రూల్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. మాఫియా రూల్ చేస్తుందా ఈ రాష్ట్రాన్ని? సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఈ మధ్యన వినిపిస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఒక వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది, బీఆర్ఎస్ పార్టీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉండట్లేదు అని. ఉంటున్నారా, వెళ్తున్నారా? నేను మీరు ఈ ప్రశ్న అడుగుతారని అనుకున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ లోనే ఇంటర్నల్ గా వినిపిస్తోంది. మీరు వచ్చిన తర్వాత తిరుపూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు వెళ్ళిపోయారు. బాగానే రీసెర్చ్ చేశారు మీరు. కాదంటారా? కోనేరు కోనప్ప గారు ఆయన ఏ పరిస్థితుల్లో బయటికి పోయినరు, ఏ పరిస్థితుల్లో మళ్ళీ లోపలికి వచ్చిండ్రు అనేది అది కోనేరు కోనప్ప గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పార్టీ కష్టాల్లో ఉన్న పార్టీ లోపలికి వచ్చింది ఎవరు? పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టి అధికారం కోసం అర్రులు జాచి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కోసం కాంగ్రెస్ వైపు పోయింది ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీదే రాజకీయం అంతా నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా మంత్రివర్గ ఫోన్లతో పాటుగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తోంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం ఎందుకు చేయిస్తోంది? అది కేవలం పోలీస్ అధికారులు చేసేటువంటి తప్పిదంగానే ఎందుకని ముద్రపడుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ లీడర్, మాజీ ఐపీఎస్ అధికారి అండ్ ప్రస్తుతం బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏం జరుగుతోంది, అసలు ఎక్కడికి దారి తీస్తుంది? ఏమీ జరగడం లేదు, అసలే కదలట్లేదా ముందుకి? ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగడం లేదు, కేవలం రాజకీయమే నడుస్తుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమే కాదు, నేరం కాదు అని చట్టమే చెప్తున్నది. ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకమునుపు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కాకపోతే సమాచార సేకరణ అనేది జరుగుతూ ఉన్నది. టెలిఫోన్ అనే సాధనం మన దేశంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది. అది చట్టబద్ధమని 1885 సంవత్సరం, అంటే ఈ కాంగ్రెసు ఏ రోజు పుట్టిందో ఈ దేశ చరిత్రలో ఆ రోజు నుంచే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పేసి చట్టమే చెప్పింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ 5 క్లాజ్ 2 టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పింది. సో ట్యాపింగ్ చట్టబద్ధమైనప్పుడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు పార్లమెంటుకు నివేదిక ఇస్తూ 9,000 ఫోన్లను మా ప్రభుత్వం ట్యాప్ చేసింది, 500 ఈమెయిల్స్ను చేసింది. దేశంలో మనీ లాండరింగ్ కానీ, పన్నుల ఎగవేత కానీ, తీవ్రవాద దాడులు కానీ, ఉగ్రవాద దాడులు కానీ ఇవన్నీ తప్పించుకోవాలి, వాటన్నిటి నుంచి ప్రజలను రక్షించాలి అని అంటే, నేరస్తుల మీద ఉక్కుపాదం మోపాలంటే
ట్యాపింగ్ తప్పనిసరి, కానీ ట్యాపింగ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ సిటిజన్స్ని ఇబ్బంది పెట్టకూడదు. అదేవిధంగా దానికి రకరకాల మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. ఈ వ్యవస్థను ఎవరు కూడా దుర్వినియోగం చేయకూడదని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. మొట్టమొదటి పాయింట్. సెకండ్ పాయింట్, 1997లో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా 2017లో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు జడ్జిమెంట్లో చాలా క్లియర్గా గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ట్యాపింగ్ చేస్తే ఆ ట్యాపింగ్ చేసే దాంట్లో ఒక్క అధికారికి అధికారం ఇవ్వకూడదు, దానికి గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉండాలి. ఈ ఫైల్ను పూర్తిగా వెట్ చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి డీజీపీకి వెళ్ళాలి, డీజీపీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, రాష్ట్రంలో అయితే రాష్ట్ర హోమ్ సెక్రటరీ, కేంద్రంలో అయితే కేంద్ర హోమ్ సెక్రటరీ అప్రూవ్ చేయాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో లా సెక్రటరీ, అదేవిధంగా జిఏడి సెక్రటరీ ముగ్గురు కలిసి ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేస్తున్నారన్న విషయాన్ని, ఎందుకు ట్యాప్ చేస్తున్న విషయాన్ని రివ్యూ చేసి ఆథరైజ్ చేయాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ రికార్డులను అఫీషియల్గా ధ్వంసం చేయాలని గైడ్లైన్సే చెప్తున్నాయి, జీవోలు చెప్తున్నాయి. ఇంత ఉన్నప్పుడు మళ్ళీ దీనికి సిట్ ఎందుకండి? ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ ట్యాపింగ్ కామన్ కదా అన్నాడు. ట్యాపింగ్ కామన్ అనేది జరుగుతుంది, రాజ్యాలు చేస్తా అన్నాడు. మరి ముఖ్యమంత్రి చెప్తాడు, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్తారు, కాంగ్రెస్ ఏనాడు పుట్టిందో ఆనాడే ఈ చట్టాలు, ఈ దేశంలో కాంగ్రెస్ పుట్టినాడు ఏ చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలే ఈ రోజు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ట్యాపింగ్ తప్పెట్లా అవుతుందండి? దానికి సిట్ ఎందుకు? అది మేము అంటున్నది. సో ఈ సిట్టు కేవలం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారనేది మా ప్రధానమైన అభియోగం, ఆరోపణ. మేము వాస్తవాలు ప్రజల ముందర పెడుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చట్టంలో ఉన్నప్పటికీ కూడా అది ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారో, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరి వల్ల అయితే ప్రమాదం జరుగుతుందో, ఒక డిఫెన్స్ కోసమని మనం చెయ్యొచ్చు అనేది ఉంది. బట్ ఇక్కడ గత సర్కార్ చేసిందంతా కూడా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసింది, లేకపోతే ఎన్నికల్లో గెలవడానికే దీన్ని ఒక అక్రమంగా యూజ్ చేసుకున్నారు అనేదే కదా ఆరోపణలు. ఆరోపణనే. అవన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి. పర్సనల్గా ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో, వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూశారు అనేది. ఇప్పుడు సిట్టు చెప్పమని చెప్పండి అవన్నీ. అదే నేను చెప్తున్నాను. సిట్టును అవి ఆరోపణలు మాత్రమే కవిత గారు. రకరకాల అధికారులు ఉంటారు, ఒక అధికారి చేసేది కాదు. మళ్ళీ చెప్తున్నాను, దీనికి స్పష్టమైన ప్రోటోకాల్ ఉంది. ఒక్క వ్యక్తి చేసేది కాదు, చాలా సర్వీసు ఉన్న ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలు. వాళ్ళంతా అల్లాటప్పగా ఏదో రోడ్డు మీద పోయే ఒక మామూలు పౌరుడిగా తీసుకున్న నిర్ణయాలు కావేవి. అధికారులు తీసుకున్న నిర్ణయాలా, లేకుంటే ప్రభుత్వం వాళ్ళతో బలవంతంగా చేయించింది? చాలా మంచి ప్రశ్న. అధికారులే తీసుకోవాలి, ప్రభుత్వానికి తెలియదు. ప్రభుత్వం అంటే ఎవరు మీ ఉద్దేశంలో? గవర్నమెంట్, అక్కడ సీఎం ఉంటారు, మంత్రివర్గం ఉంటుంది. వెరీ గుడ్ క్వశ్చన్. మంత్రివర్గంలో ఎవ్వరికి కూడా సంబంధం ఉండదు. నేను ఆ రోజు కూడా బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో అదే చెప్పాను. నా కవిత గారు మీరు నంబర్, కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా కాబట్టి నాకున్న అవగాహన మేరకు చెప్తాను. మా డిపార్ట్మెంట్లో చాలామందికి ఇంటెలిజెన్స్ ఆఫీసు ఇలా ఉంటుంది అని మాత్రమే, ఎక్కడో ఉంటుంది ఆ బిల్డింగ్ మాత్రమే తెలుసు తప్ప దాంట్లోకి ఎవరు వెళ్ళారండి. అసలు ఇంకా కొన్ని శాఖలు ఉంటాయి డిపార్ట్మెంట్లో, ఆ శాఖల గురించి ఎవరికి తెలియదు, తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయరు. వాళ్ళు ప్రయత్నం చేసినా అక్కడికి జనరల్గా యాక్సెస్ ఉండదు. అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఒక్కొక్కసారి హోమ్ మినిస్టర్ కూడా తెలవని శాఖలు కొన్ని ఉంటాయి. అలాంటిది సీఎం గారికి ఎట్లా తెలుస్తుంది? హోమ్ మినిస్టర్కి తెలియనప్పుడు సీఎంకి ఎట్లా తెలుస్తుంది? అసలు ఏ సీఎం కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ను మీరు ఈ నెంబర్లను ట్యాప్ చేయండి అని చెప్పాడు. పాయింట్ నెంబర్ 1. అగర్ చెప్తే ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసరు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నాడు అనేది ఎక్కడ కూడా చెప్పరు. అంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారన్నది ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సమాచారాన్ని సేకరించి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అవసరం అనేది ఉంటుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారని. ఒక స్వయం నిర్ణయాధికారం పోలీసులకే, బాసులకే ఉంటుందంటారా? సమాచారాన్ని సేకరించి వాళ్ళు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి ఇస్తారు. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రికి, ఆ తెలంగాణ క్యాబినెట్కు ఏ సమాచారం చెప్పాలనో ఆ సమాచారం చెప్తాడు. తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారితో సహా తెలంగాణ క్యాబినెట్లో ఈ సమాచారాన్ని ఏ విధంగా సేకరించారు మీరు అని అడిగే హక్కు తెలంగాణ క్యాబినెట్కు లేదు. అది కేవలం
పోలీస్ ఆఫీసర్ల డొమైన్. అది చాలా కీలకం. అంటే చట్టమే చెప్తుంది అది. అదైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ విధంగా సేకరించామని ఎవరు కూడా అడగరు. అడిగినా వీళ్ళు చెప్పకూడదు. అది రూల్. ఇజ్రాయెల్ నుంచి స్పెషల్ టెక్నాలజీని, ఎక్విప్మెంట్‌ని తెప్పించుకున్నారు. దానికి బీఆర్ఎస్ ఫండ్స్, పార్టీ ఫండ్స్‌తోనే తెప్పించుకున్నారు. అది పర్సనల్‌గా కొంతమంది టార్గెటెడ్‌గా, సెలెక్టివ్‌గా ఉన్నటువంటి లీడర్ల మీదే పెట్టారు. వాళ్ళని యూజ్ చేసుకున్నారు అనే మాట. అది ఆరోపణలు మాత్రమే. అది ఎక్కడ కూడా ప్రూవ్ కాదండి. ప్రూవ్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. అవి కేవలం ఆరోపణలు మాత్రమే. దేశ రక్షణ కోసం, దేశంలో ప్రజలందరూ భద్రంగా ఉండడం కోసం రకరకాల దేశాల నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకుంటారు. ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా దిగుమతి చేసుకుంటారు. మన ఇండియా కూడా దిగుమతి చేసుకుంటుంది. అంతే తప్ప పలాని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం కోసమే దిగుమతి చేసుకుంటారు అన్న భావన అది కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. మునుగోడు బై ఎలక్షన్‌తో సహా గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ వీటన్నిట్లలో కేవలం అక్కడ నాయకులు మాత్రమే కాదు, వాళ్ళ చుట్టూపు ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్స్ దగ్గర నుంచి, వాచ్‌మెన్‌ల ఫోన్ల దగ్గర నుంచి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఫోన్ 20 ఫోన్లు, 30 ఫోన్లు, 100 ఫోన్లు ట్యాప్ చేశారు. ఇలాంటివి ప్రతి ఒక్కరు చెప్తూనే వచ్చారు కదా! చెప్తూనే వచ్చారు. ప్రూవ్ చేయమనండి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా బయటకి పోలీస్ ఆఫీసర్సే చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అనేది. అది కరెక్ట్ కాదు అంటున్నాను. వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఇదంతా కూడా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదండి. అది నేను మొదట చెప్పిందే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌లో ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎందుకు ట్యాప్ చేయాలి అనేది సామూహికంగా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయాలు. దాని మీద పేపర్ మీద కూడా ఉంటుంది ప్రతిదీ కూడా. అంత ఈజీగా ఈ నెంబర్ ట్యాప్ చేసి కవిత గారు మీరు ఎయిర్టెల్ కదా, లేకపోతే మీరు ఎయిర్సెల్ కదా, టాటా కదా, మీరు చేయండి అంటే వాళ్ళు చేయరు. ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళు చేస్తే వాళ్ళ కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు దేశద్రోహులు అవుతారు. సో ప్రతిదానికి ఒక రూలు, ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకోసం చేశారు అనేది ఆ ఫైల్స్లో ఉంటుంది. అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దాకా, డీజీపీ నుంచి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దాకా, చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి కింద స్థాయి అధికారుల దాకా అందరికీ తెలుసు. రికార్డు ఉంటుంది. ఆ రికార్డు చూసి మళ్ళీ 6 నెలల తర్వాత, 2 నెలల తర్వాత రివ్యూ కమిటీ కూడా అంతా చూస్తుంది. అలాంటప్పుడు మీరు హోంగార్డ్ల ఫోన్లో ట్యాప్ చేశారా, వాచ్మెన్ల ఫోన్లో ట్యాప్ చేశారా అనేది, వాళ్ళు ఎందుకు ట్యాప్ చేశారు అనేది వాళ్ళ కారణాలు రాసుంటారు. ఆరోపణలు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సిట్ వాళ్ళు, నేను ఏమంటున్నానంటే సిట్ వాళ్ళు రేపు ప్రూవ్ చేయాలి ఇవన్నీ. వీళ్ళు ఎందుకోసం చేశారని. అంత ఈజీ కాదండి అది. అసలు మా బాధ అంత ఏంటంటే కవిత గారు, నేను ఒక్కటే చెప్తాను. నిజంగా ట్యాపింగ్ అనే అధికారం అపరిమితమైన అధికారం. ఇది మామూలు అధికారం కాదు. అపరిమితమైన అధికారము. ఏ డిపార్ట్మెంట్కు, ఏ ప్రజలకు లేని అధికారము పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్కు చట్టబద్ధంగా ఇవ్వబడ్డది. దాన్ని మిస్యూజ్ చేసి ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన స్వార్థ చింతన కోసం డబ్బులో లేకపోతే ఇంకేవో చేశారంటే వాళ్ళు తప్పకుండా తప్పు చేసినట్టే. దాన్ని డిపార్ట్మెంటు తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళను దోషులుగా ముందర నిలబెట్టాల్సిందే. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అది మా డీజీపీ గారికి తెలుసు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి తెలుసు, అందరికీ తెలుసు ఎట్లా పోలీస్ ఆఫీసర్స్ను ఇన్వెస్టిగేట్ చేయాలనేది. కానీ ఇందులో పొలిటీషియన్స్ను సంబంధం లేని వాళ్ళని పిలిపించి సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చి ఒక 6 నెలల తర్వాత వ్యక్తిత్వ హననం జరిగిన తర్వాత మేము ట్యాప్ చేయలేదు, ఎవరు చెప్పారు, మేమే చెప్తున్నాం కదా ట్యాప్ చేయలేదని చెప్పి అది కూడా అఫీషియల్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మళ్ళీ మీడియాకు చెప్పి అప్పటి వరకు అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి కేటీఆర్ గారి మనస్తత్వాన్ని, వ్యక్తిగతాన్ని, హరీష్ రావు గారి వ్యక్తిత్వాన్ని, ఇంకా ఎంతోమంది వ్యక్తిత్వాన్ని బహిరంగంగా నాశనం చేసి ఇప్పుడు ఏం సాధిస్తారండి? మేము దాన్ని వ్యతిరేకం అంటున్నాం. ఏ ముఖ్యమంత్రి కూడా, నేను ఇంతకుముందే చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రి కూడా చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు వాడి నెంబర్ వీడి నెంబర్ ట్యాప్ చేయని చెప్పడు. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు 3 లక్షల రూపాయల జీతం వస్తుంది. ఆ 3 లక్షల రూపాయల జీతంలో ఆయన చేయాల్సింది ఇదే పని. ఆయన డ్యూటీ. ఎవరి వల్ల రాజ్యానికి ప్రమాదం ఉంది, ఎవరి వల్ల రాజ్యం కుప్పగూలే ప్రమాదం ఉన్నది, ఎవరి వల్ల ఇదే రాష్ట్ర ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, దానికి ఏమేం చేయాలని ఆయన డిసైడ్ చేసుకోవాలి. టెక్నాలజా, లేకపోతే మనుషులా, లేకపోతే ఇంకేదా, లేకపోతే పావురాలా, లేకపోతే డేగలా, ఆయన డిసైడ్ చేసుకోవాలి. అంతే తప్ప ముఖ్యమంత్రులు ఎందుకు చెప్తారండి? ముఖ్యమంత్రుల పని అది కాదు కదా. ముఖ్యమంత్రులు ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, మమ్మల్ని క్షేమంగా కాపాడమన్నారు. తర్వాత ముఖ్యమంత్రులు రాజ్యాన్ని బాగా చూసుకోండి అని జీతం ఇస్తున్న అధికారులకు చెప్తారు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంతే తప్ప ముఖ్యమంత్రి నువ్వు పలాని TV9 ఆఫీసు ముందర పలాని వ్యక్తి ఉన్నాడు, ఐ డ్రీమ్స్ ఆఫీస్ ముందర పలాని దుండగుడు ఉన్నాడు, ఆయన పట్టుకోండి అని చెప్తారా? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు దేశ భద్రతా రక్షణ వ్యవహారాల కోసం NIA అనేది ఉంది. దేశంలో ఇంటర్నల్గా ఎవరున్నారు, ఎక్స్టర్నల్గా ఎవరున్నారు, వాటన్నిటిని చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని మళ్ళీ మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూడా స్వచ్ఛందంగా చేయడం ఎందుకని? మంచి ప్రశ్న.
దేశంలో రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంటుంది. మనది ఫెడరల్ రాజ్యాంగం, అంటే మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనకు రాష్ట్రాలకు కూడా పవర్స్ ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా కొన్ని లా అండ్ సబ్జెక్ట్స్ డివైడ్ చేశారు. సెంట్రల్ లిస్టు, యూనియన్ లిస్టు, తర్వాత స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ లిస్టులో ఉన్నవి ఏంటంటే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అంతా కూడా మన రాష్ట్రం చేతిలో ఉంటుంది. కానీ రెండు రాష్ట్రాల మధ్యలో కోఆర్డినేషన్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే ఒక టెర్రరిస్టు సపోజ్ మహారాష్ట్రలో తయారని అనుకోండి, మహారాష్ట్ర ఆయన వచ్చి తెలంగాణలో దాడి చేశారనుకోండి, సో మహారాష్ట్ర తెలంగాణ పోలీసుల మధ్యలో కోఆర్డినేషన్ కావాలి. అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. సో దేశ రక్షణ, యూనియన్ హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ మినిస్ట్రీ, వీళ్ళందరూ కూడా రకరకాల ఏజెన్సీల ద్వారా మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అంతా కూడా కనుక్కోవడానికి వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు చేస్తారు. కానీ ఒక రాష్ట్రంలో ఉండే పూర్తి లా అండ్ ఆర్డర్, ఇలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది, ఇదేమవుతుంది, ఇక్కడ రాష్ట్రం లోపల ఏమవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చూడలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో కాన్స్టిట్యూషనల్లీ. రాజ్యానికి స్వతంత్రత ఉండాలిగా, మరి ముఖ్యమంత్రి ఎందుకు, హోంమంత్రి ఎందుకు రాష్ట్రంలో అట్లా? సో అవి ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఎందుకు చేస్తారనేది మీ ప్రశ్న. అంత పెద్ద సంస్థలు ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తుంటే ఏ రాష్ట్రంకు ఆ రాష్ట్రం యొక్క స్వతంత్రత ఉంటుంది, రాజ్యాంగమే చెప్తుంది. లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ ఏమున్నది? సో ఇప్పుడు ఎన్ఐఏ ఏం చేసింది, ఎన్ని దాడులు చేసింది, ఎంతమందిని పట్టుకుంది అనేది అఫీషియల్ గా వస్తుంది. బట్ రాష్ట్రాలు దీన్ని మిస్యూజ్ చేస్తున్నాయి. వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేయడానికో, ఎలక్షన్స్ లో వాళ్ళని దెబ్బతీయడానికో, లేకుంటే ప్రతిపక్ష లీడర్లు కొంతమందిని ఉన్నారో వాళ్ళని రహస్యాలు తెలుసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తారు. ఎన్ఐఏది రిలీజ్ చేస్తోంది, బట్ వీళ్ళది ఎందుకు బయటికి రావట్లేదు? యాక్చువల్గా ఎన్ఐఏ కూడా రిలీజ్ చేయదండి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏది కూడా రిలీజ్ చేయదు, చేయకూడదు కూడా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రతిదీ మనకు రిలీజ్ చేస్తేనే పని అయినట్టుగా కనిపిస్తుంటుంది. కానీ రిలీజ్ చేయకుండానే, మనకు తెలియకుండానే, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు రాత్రింబవళ్ళు మెలుక్కొని ఇలాంటి ఆర్గనైజేషన్స్, మీరు చెప్పిన ఆర్గనైజేషన్స్లో ఎన్నో టెర్రరిస్ట్ ప్రమాదాలను పసిగట్టి ముందరనే వాటిని న్యూట్రలైజ్ చేస్తుంటారు. ఎన్ఐఏ దాడులు చేసింది, ఎగ్జాక్ట్లీ, టెర్రర్ కాకముందు అని అప్పుడప్పుడు చెప్తుంటారు. అదర్వైజ్ మనకు తెలియకుండానే చాలా జరిగిపోతుంటాయి. సో ఏ రాజ్యం కూడా, ముఖ్యంగా నిఘా సంస్థలు ఏవి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ జనరల్గా చేయరు. ఏదో అరెస్ట్ అయితే తప్ప చేస్తారు, ఒక ఇంట్లో సెర్చ్ చేస్తే తప్ప చేస్తారు, అంతే తప్ప అదర్వైజ్ మేము ఇలాంటి ఇంటెలిజెన్స్ సేకరించామని ఎప్పుడు కూడా చెప్పరు. ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా చెప్పరు, చెప్పకూడదు కూడా. సో ఇప్పుడు పోలీసులకే నిర్ణయాధికారం ఉంటుంది, వాళ్ళంతా వాళ్లే చేస్తారు అనుకున్నప్పుడు, మీరు కూడా బిఎస్పీ అధినేతగా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం చేస్తోంది, ప్రభుత్వం చేసిందా అక్కడ పోలీసులు చేశారా? మీరు చేసినటువంటి ఆరోపణ కూడా నాకు మంచి ప్రశ్న. నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది, హ్యాక్ అవుతోంది అని, నా ఫోన్ హ్యాక్ అవుతుందని. యాపిలే రాసింది, నీ ఫోన్ మామూలు ఎవడు హ్యాక్ చేయడు, ఏదో రాజ్యం హ్యాక్ చేస్తుంది. రాజ్యం హ్యాక్ చేసినప్పుడు రాజ్యాలు రెండే ఉంటాయి, తెలంగాణ ప్రభుత్వం ఉండాలి, నేను తెలంగాణలో పుట్టినా కాబట్టి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉండాలి. నేను అదే చెప్పాను, తెలంగాణ ప్రభుత్వం అన్న చేసి ఉండాలి, రాజ్యం అంటే అదే కదా. తెలంగాణ పోలీసులే చేస్తున్నారని యాపిల్ ఏం చెప్పలేదు, ఒక రాజ్యం చేస్తుంది. ఆ రాజ్యం ఏదో నాకు తెలియదు, కానీ మాకు ఇంకా ఫర్దర్గా తెలిస్తే చెప్తానంటే 2 మెయిల్స్ పంపించింది. ఆ మెయిల్స్ కాపీలు తీసుకొని చెప్పి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారికి ఇచ్చాను. ఇట్లా ఉంది నాకు, మరి ఆ రాజ్యం ఏదో కేంద్ర రాజ్యమా రాష్ట్ర రాజ్యమా నాకు తెలియదు, బట్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అన్నారు. కానీ వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేసి వదిలేశారు. సో ఐపీఎస్ ఆఫీసర్గా మీరు కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ కూడా చేశారు. అంటే వీళ్ళని ఒక రాజ్య వ్యతిరేక శక్తులు అని అనుకున్నారా ఏంటి అసలు? నాకు తెలియదు, మరి అది ఎవరు చేశారో వాళ్ళని అడగాలి. అది మా ఫోన్లో ఎవరు ట్యాప్ చేశారు అనేది నిజంగా మా ఫోన్లకి ఏమైనా పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా వచ్చిందా అవన్నీ కూడా మాకు తెలియదు. అది వాళ్ళు రాజ్యమే చెప్పాలి, మరి మాకు పౌరులుగా మాకేముంటుందండి. సో మేము పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగలం, కంప్లైంట్ చేస్తే వాళ్ళు చెప్పాలి కదా, మరి వాళ్ళు చెప్పలేదు, మాకేం చెప్పలేదు. మా ఏ ఫోన్ అటాక్ అయింది, ఎందుకు అయింది అని కూడా చెప్పాము, అన్ని ఇచ్చాను, మెయిల్స్ అన్ని కూడా ఇచ్చాను, వాళ్ళేం చెప్పలేదు మాకు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధినేతగా ఉన్నప్పుడేమో ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేసిందన్నారు, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ద్వంద్వ నీతి అనేది వెరీ రీసెంట్గా బీజేపీ ఎంపీ రఘునందన్ ఒక వాయిస్, అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మధ్యలో ఈయన ఏం మారింది, ఎందుకు మారాడు? ఒక పోలీస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడు అయితే ఇలాగే టంగ్ ట్విస్ట్లు అనేవి ఉంటాయా? ఇలాంటి బోల్డ్ డౌట్స్. రాజకీయ నాయకులే టంగ్ ట్విస్ట్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్లు చేయలేరు, చేయనీకే కాదు, వాళ్ళకి రాదా. రఘునందన్ రావు గారు చేస్తున్న టంగ్ ట్విస్ట్ నేను చేయలేను. నేను ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చానని చెప్పాను, నేను కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పలేదు. నేను ఏమన్నాను,
నేను ఆ రోజు నాకు వచ్చింది, నీ ఫోన్ హ్యాక్ అవుతుంది, హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండని యాపిల్ కొన్ని నాకు సలహాలు ఇచ్చింది, రైట్. అదే నేను కమిషన్ ఆఫ్ పోలీస్ చెప్పి, నా ఫోన్ ఎవరో ట్యాప్ చేసి హ్యాక్ చేస్తున్నారు, ఇగో ఇది అని చెప్పాను నేను. నాకు అవును, మీరు ఆ మెయిల్ ని పబ్లిక్ గా కూడా ట్విట్టర్ లో పెట్టాను, కరెక్ట్. సో ఈ రోజు నేనేమంటున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు నేను చెప్పింది కరెక్టే, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ రోజు నేను చెప్పింది కరెక్టే. నేను ఈ రోజు ఏం చెప్తున్నాను, ట్యాపింగ్ చట్టబద్ధమే, కానీ రాజకీయ నాయకులకు ఆపాదించకండి. నిజంగా మీరు ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటే మీరు మీ ఆఫీసర్లను అడగండి. ఇంతమంది 6 మంది ఆఫీసర్లు ఉంటారు, అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళని అడగండి. కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇవాళ జోగినపల్లి సంతోష్ను పిలిచారట, వాళ్ళు లేకపోతే ఇంకెవరు వీళ్ళేం చేస్తారు? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళని పిలిపించి మీరు ఏం చేసారు, మీరు నెంబర్లు ఇచ్చినరా అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నెంబర్ ఇస్తే చేస్తారు ఆఫీసర్లు? వాళ్ళే సూత్రధారులుగా కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు అనేది. నిజంగా పోలీసులు పాత్రదారులు, వాళ్ళు ఎవరెవరు నెంబర్లు తీసుకుంటే వాళ్ళు నిజంగా పోలీసులు జైలుకు పోతారు అట్లా చేస్తే. చేయకూడదు. సో నేను ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి నా లోపల తేడా లేదు. రఘునందన్ రావు గారు టంగ్ ట్విస్ట్ చేస్తారు, ఆయన రోజుకో మాట మాట్లాడతారు, నేను అట్లా మాట్లాడడానికి రాదు, అదే మా బలహీనత. మీరు గతంలో చేసినటువంటి కంప్లైంట్ కి ఆన్సర్ ఏమైనా వచ్చిందా? అప్పుడు ప్రభుత్వం చేసిందా, పోలీసులు చేశారా? మీరు రాలేదు. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి పోలీసులే చేస్తారు అని చెప్పడం అనేది ఇప్పటిదాకా మీ డిపార్ట్మెంట్ అది చేయకూడదని ఏం లేదు, చేయొచ్చు, ఎవరిదైనా చేయొచ్చు, దానికి రీజన్ చూపించాలి అంతే తప్ప. రీజన్ చూపించాలి. 6 మంది ఆఫీసర్లు నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, వీళ్ళందరూ ఎస్ ఇతను దేశానికి ప్రమాదకారి అనుకుంటే చేయొచ్చు. అలా తెలంగాణలో 5,000 మందికి పైగా ప్రమాదకారులు ఉన్నారా? అది పోలీసు వాళ్ళు చెప్పాలి. అందులో మీరొకరున్నారు, ఆకునూరు మురళి గారు కూడా ఉన్నారు. అది రాజ్యం చెప్పాలి, నేను ఎట్లా చెప్తా, పోలీసు వాళ్ళు చెప్పాలి. రాజ్యం అంటే పోలీసు వాళ్ళు చెప్పాలి. అది నిజంగా నా చేసి ఉంటే అది వాళ్ళు చెప్పాలి, అంత నేను చెప్పడానికి లేదు. అయితే ప్రతిసారి ప్రభుత్వాలు పక్కకి వెళ్ళిపోతాయి, అక్కడ మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ పక్కకుంటారు, ఎవరైతే కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళే బలవుతారు అనే ఒక మాట ఉంది కదా. దుర్వినియోగం చేస్తే బలవుతారు. ప్రభుత్వం చెప్తుందండి చెయ్యండి, సంతకం పెట్టండి అని చెప్పినప్పుడు ఆబ్వియస్ గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. చాలా కీలకమైన ప్రశ్న అడిగారు, కానీ మీరు ప్రభుత్వం చెప్పింది చేయాలన్నా, ఒకవేళ నాకు తెలిసినందుకు ఏ ప్రభుత్వం చెప్పదు, ఒకవేళ చెప్పిన ప్రభుత్వం అంటే ఎవరైనా ముఖ్యమంత్రో లేకపోతే హోంమంత్రో ఎవరైనా చెప్పరు అని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఏ ఆఫీసర్ కూడా చేయకూడదు, చేయకూడదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంటెలిజెన్స్ సేకరణ, సమాచార సేకరణ గోప్యనీయంగా పోలీసు శాఖనే చేస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా తెలవనీయకూడదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఫలాని కవిత నెంబరు, ఫలాని ప్రవీణ్ కుమార్ నెంబరు, ఫలాని రాజు నెంబరు చేయండి అని చెప్పరు. ఇప్పుడు మనకి చట్టంలోనే ఉంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారు, పారిపోయారు, కనిపించకుండా మూసీలో పడేశారు, లేకుంటే వాటిని ధ్వంసం చేశారు, ఆ కేసు ఎందుకు ఉంది మరి? అది ఎందుకు పెట్టిండ్రో అదే చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నది అదే. ఒకవేళ కమిటీనే ధ్వంసం చేయమని చెప్తుంది, 6 నెలలకు ఒకసారి కమిటీనే దీన్ని ధ్వంసం చేయండి, ఈ డేటాను ధ్వంసం చేయండి అని చెప్తుంది. మరి ఆ విధంగా డేటా ధ్వంసం జరిగినప్పుడు ఇప్పుడు కేసు ఎందుకు వచ్చిందో మాకు అర్థం. బట్ అక్కడ కాన్స్టిట్యూషన్ గా ఒక కమిటీ ఫామ్ అయింది అనేది ఉందా అఫీషియల్ గా? అది ఎందుకు మరి వీళ్ళు ఉన్నారు ఈ కమిటీలో, ఈ హెడ్ ఉంటారు, లేకపోతే ఈ ఆధ్వర్యంలో 6 సభ్యులు అనేది ఏర్పడింది అనేది అఫీషియల్ గా బయటికి రాలేదు కదా? ఉంటదండి, అది వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ చూడండి, తప్పకుండా కమిటీలు ఉంటాయి. కమిటీలు లేకుండా ఎట్లా ధ్వంసం? వాళ్ళని ఏర్పాటు చేసేది ఎవరు ఫామ్ చేస్తున్నారు? గవర్నమెంట్, అది చట్టంలోనే ఉంది, గైడ్ లైన్స్. అది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోంమంత్రి కాదు, చీఫ్ సెక్రటరీనే డిసైడ్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ, ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ చైర్మన్ ఆర్ చైర్వుమెన్గా ఉంటారు. అదేవిధంగా లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత పోలీసు నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ హోము, డీజీపీ వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. పెద్ద ఆయన చెప్పారు అని ఒక పొలిటికల్ గా వాళ్ళకి నెంబర్స్ అనేవి పేపర్ల మీద రాసిచ్చారు, వీళ్ళ చెయ్యండి, పేపర్ మీద హ్యాండ్ రైటింగ్ దాంతో రాసి ఇచ్చి ఆ తర్వాత వాటిని తీసేసుకున్నారు. వాళ్ళని ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా రాజకీయంగా దుమారం లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి చెప్తున్న వార్తలే తప్ప, ఆరోపణలే తప్ప ఇందులో వాస్తవాలు లేవండి.
నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ మీరు 10 సార్లు అడిగినా ఇదే చెప్తా, ఏ ముఖ్యమంత్రి కూడా పలానా నెంబర్ ఉంది అని చెప్పారండి. ఓ పెద్ద ఆయన చెప్పారు, చెప్పరు, రాసిచ్చారు. ఇప్పుడు సంతోష్ ఈ రోజు చెప్పరు. అటెండ్ అవుతున్నారు, సంతోషే ఆయన నెంబర్లు ఇచ్చారు, ఆయనే సంతోష్ రాసిచ్చారు ఎవరండి? అనేది. ఆయన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆయన రాసిస్తే ఎవరైనా చేస్తారా? సంతోష్ రాసిస్తే ఎవరైనా ఈ నెంబర్ పెట్టున్నట్టే పెడతారా? సీఎం ఫ్యామిలీ కదా, సీఎం కి అత్యంత సన్నిహితంగా ప్రతిరోజు ఉండేటువంటి ఒక పర్సన్. నాట్ పాసిబుల్ అండి, అట్లా చేయరు. అంటే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు కవిత గారు. అంటే వాళ్ళు ఈ రోజు అధికారం ఉంటారు, రేపు ప్రతిపక్షాలు ఉంటారు. కానీ 30 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండాల్సింది ఎవరు? పోలీస్ ఆఫీసర్స్. బట్ అదే పోలీస్ ఆఫీసర్లని టార్గెట్ చేస్తున్నట్టున్నారు. సిట్ లో అధికారులు ఒక 6 నెలల్లో రిటైర్ అయిపోయే వాళ్ళు, మా ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆడకండి, వాళ్ళు ఆడిస్తున్నట్టుగా మీరు డాన్స్ చేయకండి. రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు జోడించి పోలీస్ ఆఫీసర్లకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి చట్టబద్ధంగానే పనిచేయండి, మీరు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకండి. రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆయన కింద ఉండే అనుచరులు ఏదో చెప్పారని చెప్పేసి మీరు దయచేసి తప్పటి అడుగులు వేయకండి, వేస్తే చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడంలో తప్పే ఉందండి? మీరు చెప్పండి. అది ఒక రకంగా పోలీసులని బెదిరిస్తున్నారు అనేది కదా కంప్లైంట్ కూడా వెళ్ళింది. సలహా ఇస్తున్నాం, వేడుకుంటున్నాం, పోలీసులు బెదిరించేంత గొప్పోళ్ళం కాదు, మేము క్రిమినల్స్ కాదు, వేడుకుంటున్నాం చట్టబద్ధంగా పనిచేయండి. ఉదాహరణ చెప్తా, గజ్వేలులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఒక బహిరంగ సభలో నేను హరీష్ రావు మీద, కేటీఆర్ మీద పెట్రోల్ పోస్తాను, కాలబెడతాను, నా మీద కూడా పెట్రోల్ పోసుకుంటాను, కాలబెడతాను, ముగ్గురం కలిసి అవసరం అనుకుంటే జైలుకు పోదాం, లేదా సత్య సావనాన్ని చేద్దాం అని అంటాడు. అది నేరమా కాదా? నేరమే, కరెక్ట్. ఆ నేరము కంప్లైంట్ తీసుకొని మేము గజ్వేల్ పోలీస్ స్టేషన్కి పోతాం, తీసుకోరు. గజ్వేలు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి పోతాం మేము. వాళ్ళు కంప్లైంట్ను కేసుగా రిజిస్టర్ చేయకుండా లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు. లీగల్ పంపిస్తే లీగల్ ఒపీనియన్, ఇది సివిల్ కేసు అని లీగల్ ఒపీనియన్ వస్తుంది, అంతే, కేసు రిజిస్టర్ కాలే. హైకోర్టులో ఇస్తాం, హైకోర్టు నుంచి మాకు ఇంతవరకు రిలీఫ్ రాలే. అంటే నేను మీరు ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా సోమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, మేము మీ ఇంటి ముందర ధర్నా చేస్తామంటే మీరు రేవంత్ రెడ్డి మీద ధర్నా చేస్తారా, ఆ మాట అంటావా అని చెప్పి గాంధీ భవన్ నుంచి కంప్లైంట్ వస్తేనే వెంటనే కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటేనే కేసు రిజిస్టర్ చేశారు. చార్మినార్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, మీ సంగతి ఏందో చూస్తామంటే కేసు రిజిస్టర్ అవుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, మీ బీఆర్ఎస్ గద్దెలు కూలుస్తాం, తెలుగుదేశం పార్టీని మీరు నాశనం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాశనం చేసింది మీరే కాబట్టి బీఆర్ఎస్ గద్దెలు కూల్చేదాకా కూల్చి మనం మళ్ళీ తెలుగుదేశానికి పునర్భవం తీసుకురావాలని అన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి, దాని మీద ఏం కేసులు ఉండవు. హోంమంత్రే గద్దెలు కూల్చండి అంటున్నాడు, అది కేసులు ఉండవు. మేము ఏమంటున్నామంటే పోలీసులారా మీరు దండం పెడతాం, మీకు చట్టం ఉంది, పోలీస్ మాన్యువల్ ఉంది, భారతీయ న్యాయ సంహిత ఉంది, భారతీయ శిక్షా అంటే సిఆర్పిసి ఉంది, బిఎన్ఎస్ఎస్ అంటారు దాన్ని ఇప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు దాని ప్రకారం ఉద్యోగం చేయండి కదా. మీరు రేవంత్ రెడ్డి గారికి భయపడి ఎందుకు చేస్తారు, లేకపోతే మైనంపల్లి హనుమంతరావు ఇంకెవరో వాళ్ళెవరో చెప్తే ఎందుకు చేస్తున్నారని మేము అంటున్నామండి. గతంలో సీఎం కేసీఆర్కే భయపడి వీళ్ళందరూ చేశారు, అందుకే వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి బెయిల్ కూడా రావట్లేదు అనేది కదా. వాళ్ళు కూడా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గే ఇలాంటి పనులు చేయకూడదు అంటున్నాం, మేము చేయకూడదు అంటున్నాం. అది రేపొద్దున ఇబ్బంది అయ్యేది వాళ్ళకే కదా, అందరు బాగానే ఉంటారు, వాళ్ళకే ఇబ్బంది అవుతుంది, అది కాకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకొరకే మేము ఎప్పుడు మాట్లాడినా మేము ముందు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా చట్టబద్ధంగా చేయండి, చట్టబద్ధంగా చేసి మీరు మంచి పేరు సంపాదించుకోండి, మీరు మాకు ఫేవర్ చేయకండి, మాకు వీ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ యూ, బట్ వాట్ వీ వాంట్ ఈస్ ప్లీజ్ ఫాలో ద లా. లా షుడ్ బి, ద అప్లికేషన్ ఆఫ్ లా షుడ్ బి ఫెయిర్ టు ఎవ్రీబడి. మీరు సజ్జనార్ గారి మీద చేసినటువంటి కామెంట్స్ అనేవి, ఆయన సంజాయిషి అడిగారు లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు, మీరెందుకు ఆయన మీద టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారు? చాలా మంచి ప్రశ్న, కానీ నేను వాస్తవాలు చెప్పాలి. ఇది ప్రవీణ్ కుమార్కో సజ్జనార్కో మధ్యలో జరుగుతున్న ఒక వివాదం లాగా దీన్ని చిత్రీకరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. సజ్జనారు చాలా మంచి ఆఫీసర్, ఆయనకు మంచి ఇమేజ్ ఉంది ఆ డిపార్ట్మెంట్లో, ప్రజల లోపల కూడా ఒక మంచి ఆఫీసర్, డిపార్ట్మెంట్లో ఇమేజ్ ఉండడం వేరే, ప్రజల లోపల ఇమేజ్ ఉండడం వేరే, ప్రజల లోపల కూడా ఆయనకు ఒక మంచి ఆఫీసర్ అన్న ఇమేజ్ ఉంది. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సజ్జనార్ గారు చీఫ్ ఆఫ్ సిట్, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిట్, ఆల్రెడీ ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఒక సిట్ ఉంది, దానికి చీఫ్ ఏసీపీ ఒక అతను ఉన్నాడు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు ఆయన. ఆ సిట్ ఉన్న తర్వాత ఇంకో కొత్త సిట్ ఏర్పాటు చేశారు,
ఆ సెట్కు చీఫ్ను సజ్జనార్ గారిని పెట్టారు. నేనేం చెప్పానంటే, సజ్జనార్ గారు మీరు దయచేసి దాని నుంచి వైదొలగండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసినప్పుడు 2015లో ఆంధ్రప్రదేశ్లో మీ డిపార్ట్మెంట్ మీద, ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకుల మీద, మీ డిపార్ట్మెంట్ మీద 80 దాకా కేసులు బుక్ అయినాయి. మాకు అప్పుడు సమాచారం 7-8 కేసుల గురించి వచ్చింది. నేను అప్పుడు పబ్లిక్ డొమైన్లో సమాచారం సేకరించి చెప్పాను. ఎందుకంటే ఆ రోజే కేటీఆర్ గారిని పిలిచారు. నాకు ఒక 2-3 గంటల సమయమే ఉంది. సో ఆ సమయంలో మేము కొంత రీసెర్చ్ చేసి తీసుకుపోయి చెప్పాము. ఒక 4-5-7-8 పోలీస్ స్టేషన్లు చెప్పాను. యాక్చువల్గా 87 పోలీస్ స్టేషన్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్స్, తెలంగాణ అక్కడక్కడ పోలీస్ ఆఫీసర్లను కూడా ఉన్నారు, మా నాయకుల తెలుగుదేశం నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి 2015లో ఇచ్చారు. తెలంగాణలో ఆ రోజు ఇంటెలిజెన్స్లో సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారు మీరు ఆ రోజు చేసింది ఒప్పు అయితే మరి ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు చేసింది కూడా ఒప్పు అవుతుంది. దయచేసి మీరు అక్కడ పనిచేసిండ్రు కాబట్టి మీరు ఇప్పుడు సిట్టుకుండి ఇదే ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కరెక్ట్ కాదు, మీరు వాయిదొలగండి అని నేను వారిని చెప్పిన. అంతే తప్ప సజ్జనార్ గారి క్యారెక్టర్ కానీ, సజ్జనార్ గారు మీద లేనిపోయిన అభాండాలు వేయడం కానీ, ఆయన మీద 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను అదే చెప్పాను. 7 ఎగ్జాంపుల్గా 7 తెలంగాణ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్లో బుక్ అయ్యని చెప్పారు. నేను సజ్జనార్ గారి పేరు చెప్పింటే అది కరెక్ట్ కాదు, నేను చెప్పడం అట్లా కరెక్ట్ కాదు. కానీ తెలంగాణ పోలీసుల మీద, కానీ ఆ రోజు తెలంగాణ పోలీసుల్లో నిఘా విభాగంలో సజ్జనార్ గారు కూడా డిఐజీగా ఉన్నారు, సజ్జనార్ గారు ఐజీగా ఉన్నారు. సో నేను అట్టేటప్పుడు మీరు ఆ రోజు ఏ నిఘా విభాగం అయితే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మీరు మా ఫోన్లు ట్యాప్ చేసినని ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ నిఘా విభాగంలో మీరు డిఐజీ ఐజీగా పనిచేసి ఇప్పుడు మీరు సిట్టుకు చీఫ్గా ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ రోజు మీరు చేసింది ఒకవేళ నిజమై ఉంటే ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు చేసింది తప్పెట్లవుతుంది. అందుకొరకు మీరు మీ ఓన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రభాకర్ రావు గారిని, మరి ముఖ్యంగా ప్రభాకర్ రావు గారిని ఇన్వెస్టిగేట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పిన. నేను ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నా. సో ఆయన నన్ను ఒక లెటర్ అడిగాడండి. ఆయన ఏమన్నా మీరు నా మీద ఏమేమి 7 కేసులు ఉన్నాయి, దాని స్టేజు, ఎఫ్ఐఆర్ నెంబర్ అవన్నీ నన్ను అడిగారు. నేను చాలా క్లియర్గా చెప్పిన, నాకుండే సమాచారం ఇది, నా దగ్గర ఉండే సమాచారంతో ఒక రాజకీయ నాయకుడిగా నేను మాట్లాడినా, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దెబ్బతీయలేదు. సో ఆయన 2 రోజుల టైం అడిగారు. 2 రోజుల్లో నాకు ఈ కేసుల వివరాలన్నీ తీసుకుని లాస్ట్కి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాని కాపీ ఒకటి అవి ఇవన్నీ అడిగారు. అవి పోలీస్ డిపార్ట్మెంట్లో బెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్, బెస్ట్ ఇన్స్పెక్టర్ కూడా 2 రోజులు కాదు కదా 20 రోజుల్లో కూడా ఆ డేటా తీసుకురాలేరు. నేను చెప్పాను ఆ డేటా తీసుకురావాల్సింది మీరు. ప్రతిపక్షంగా ప్రశ్నించే బాధ్యత, హక్కు మాకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ద్వారా సంక్రమించింది. మేము మా సమాచారం తప్ప రైటా చెప్పాల్సింది పోలీసులు, లేకపోతే హోంమంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి. నిజానికి దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు. సజ్జనార్ గారు ఒక ప్రభుత్వ అధికారి. ఆయనను ముందర పెట్టి రేవంత్ రెడ్డి హార్వర్డ్లో, బోస్టన్లో, దావోస్లో ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను ఇంకొక విషయం కూడా ఏం చెప్పానంటే, తర్వాత ఆ ఇంటర్వ్యూలో కాదు తర్వాత చెప్పిన ఏంటంటే, సజ్జనార్ గారి లాంటి అధికారులు ఈ రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడలో పావులుగా బలవుతున్నారు, సమిధలుగా మారిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అధికారులారు దయచేసి ఆలోచించుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది. సో అదే నేను చెప్పిన. దానికి నాకు మీడియా ఎట్లా చిత్రీకరిస్తుందంటే ఇది ప్రవీణ్ కుమార్కు, సజ్జనార్కు వ్యతిరేకంగా జరుగుతున్న వాళ్ళగా నేను కరెక్ట్ నేను ఇచ్చేసాను. ఒక ప్రస్తుత పోలీస్ ఆఫీసర్ మధ్య జరుగుతున్న ఆయన మంచి మిత్రుడు అండి నాకు. సో అందుకే సజ్జనార్ నాకు లెటర్ పంపించారు, ఇంతవరకు వచ్చింది ఆ వ్యవహారం. నాకు కూడా ఒక క్షణం బాధేసింది. కానీ ఆయన అఫీషియల్గా ఆయన చాలా తీవ్ర మనోవేదనకు గురైనట్టుంది ఆయన పేరు చెప్పంగానే. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ రోజు మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కాబట్టి నేను మీ పేరు తీసుకున్నాను, అంతే తప్ప మీకు వ్యక్తిగతంగా లేదని నేను అదే రాసి పంపించిన. సో ఆయన 2 రోజుల టైం అడిగా, నేను 1 రోజులో రాసి పంపించేసిన. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటీషియన్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టేనా? మీలాంటి వాళ్ళు గైడ్ చేస్తే ఇంకా బాగా అవుతాం. నిజంగా ఇంకా ఆ పాలిటిక్స్ ఇంకా రాలేదు మాకు, అవి వస్తాయో రావు కూడా నాకు తెలియదు. 3 years అవుతుంది కాబట్టి మరి మీరు చెప్పాలి నేను ఎవాల్వ్ అవుతున్నానా లేదా, లేకపోతే అదే పాత ఐపీఎస్ ఆఫీసర్, లేకపోతే గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ కుమార్, లేకపోతే కరీంనగర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ లాగానే ఉన్నానా లేదా అనేది మీరు చెప్పాలి. సో మరి బీఎస్పీలో మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తర్వాత, బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత, ఈ లీడర్గా మారిన తర్వాత ఆ చేంజెస్ ఎట్లా చూస్తుండ్రు మీరు? అప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఒక లీడర్ అయ్యిండు, అండ్ యు ఆర్ సంధిస్తూనే ఉన్నారు, ఆ ప్రశ్నల్ని సంధిస్తూనే ఉన్నారు. కాకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద సంధించారు, ఇప్పుడు కాంగ్రెస్ మీద సంధిస్తున్నారు.
చాలా ఆరోపణలు చేశారు కదా. పోరాటం నిరంతరం నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. సో ఆ రోజు నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు ప్రతి ముఖ్యంగా నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురైనరు. వాళ్ళందరికీ ఒక గొంతుగా నేను మారినమాట వాస్తవం. ఎందుకంటే నా దగ్గర ఒక స్పష్టమైన సమాచారం, టీజీపీఎస్సీ నుంచి పేపర్ లీక్ కావడం, గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం, కాళేశ్వరంలో అవినీతి అన్నారు. కాళేశ్వరం అవినీతి, అవన్నీ అని అన్నాం మేము ఆ రోజు. అంటే ఆ రోజు పోరాటాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అయితే పోరాటం చేసినాయో ఆ విధంగా మేము పోరాటం చేసినాం. కానీ రకరకాల కారణాల వల్ల బీఎస్పీలో అగ్రనాయకత్వంతో నాకున్న కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరిన అనేది కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు కలవాల్సిన అవసరం ఉన్నది. కలిస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను కేసీఆర్ గారు ఆహ్వానించారు. నేను వెంటనే పోయి జాయిన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరికీ మిగతా సీనియర్ నాయకులందరూ కూడా నన్ను కేర్ఫుల్గా గైడ్ చేస్తూ ఏ విధంగా ముందరు పోవాలి, ఏ సమస్యల మీద మనం ఏం మాట్లాడాలి, మన పార్టీ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్గా గైడ్ చేస్తున్నారు. నేను కూడా నేర్చుకుంటున్నాను చాలా ఫాస్ట్గా. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ఎవాల్వ్ అవుతాయని అనుకుంటాను. దట్ ఈస్ ద హోప్ విత్ విచ్ ఐఎమ్ వర్కింగ్. సో గతంలో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు, కాళేశ్వరం గురించి మాట్లాడారు. అవన్నీ ఆరోపణలైనా లేకుంటే వాటన్నిటికీ సమాధానాలు దొరికాయా? కూడా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఫోన్ ట్యాపింగ్ మీద, కాళేశ్వరం మీద కూడా మాట్లాడినాను నేను. ఇప్పుడు కూడా లేదంటారా? లేదు, కాళేశ్వరాన్ని కూల్చారని చెప్పాను. ఓకే, నేను కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ను బాంబులతో కూల్చారు, ఇసుక దందా కోసం కూల్చారు, ఆనాడు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కోసం కూల్చారు. అదేవిధంగా ఈరోజు ఇసుక దందా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టిన చెక్ డ్యామ్లను కూడా బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. యుద్ధ నేరం, దాన్ని నిజంగా చాలా సీరియస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు గమ్మత్ ఏంటంటే కవిత గారు, అందులో ఫిర్యాదుదారులు ఎవరో తెలిస్తే మీరు పరేషాన్ అవుతారు. అందులో ఫిర్యాదుదారులు మామూలు వ్యక్తులు కాదు, బాగా చదువుకొని ఆ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు పనిచేసిన ఇంజనీర్స్ ఉన్నారు. ఇంజనీర్సే కంప్లైంట్లో కొందరు దుండగులు బాంబులతో పేల్చివేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వెరీ ఫస్ట్ కంప్లైంట్ అలాగే వచ్చింది. సెకండ్ కంప్లైంట్, ఫస్ట్ కంప్లైంట్ భారీ శబ్దాలు వినిపించింది. సెకండ్ కంప్లైంట్ దుండగులు బాంబులతో పేల్చివేశారు అని ఉందండి కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఉన్నప్పుడు క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగి ఈ 24 కోట్ల రూపాయలతో కట్టిన ఒక చెక్ డ్యామ్ ఎట్లా కూలిపోయింది, ఎట్లా కూల్చేశారు అని ఇన్వెస్టిగేట్ చేయాలి కదండి. ఆ శాంపుల్స్ తీసుకోవాలి కదా. అంటే ఈ ప్రభుత్వానికి ఇసుక దందా ఇంపార్టెంట్ అయింది కానీ రైతుల పొలాల్లోకి వచ్చే నీళ్ళు ఇంపార్టెంట్ కాదు. అంటే ఒక క్రిమినల్స్ రూల్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. మాఫియా రూల్ చేస్తుంది ఈ రాష్ట్రాన్ని. మీరు చూడండి, కోల్ బ్లాక్ అంటే అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. ఒక 2 మెతుకులు పిస్తే చాలు. మన అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పిస్తుంది మనకి ఈ విషయం. ఒక చెక్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్, ఓకే మీరు కూలిపోయింది అన్నారు, మేము కూల్చేశారు అంటున్నాం. ఏదైనా అది వంగిన మాట వాస్తవం. 7 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 7 పిల్లర్స్ కుంగినాయి, అవి డ్యామేజ్ అయినాయి. ఆ 7 పిల్లర్స్ను రిపేర్ చేస్తే, ఒక 300 కోట్లు పెట్టి రిపేర్ చేస్తే మళ్ళీ అందరికీ రైతులకు నీళ్ళు వస్తాయి. కామన్ సెన్స్. ఒక చెక్ డ్యామ్ కడితే 1000 ఎకరాలకు భూములు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఆ చెక్ డ్యామ్ 24 కోట్లతో కట్టారు. దాన్ని కూలగొడితే వాటర్ స్టోర్ కాదు, ఇసుక తేలుతుంది. ఆ ఇసుకను మొత్తం కూడా మార్కెట్ చేయొచ్చు. సో అక్కడ మేడిగడ్డలో అదే జరుగుతుంది ఇసుక దందా, ఇక్కడ మానేరు డ్యాంలో కూడా అదే జరుగుతుందా ఇసుక దందా. అంటే ఈరోజు ఇసుక ఇంపార్టెంటా, రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంటా అంటే, నేను రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ నేనంట, రేవంత్ రెడ్డి ఇసుక ఇంపార్టెంట్ అంటున్నాడు. కేసీఆర్ గారు రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ అన్నారు, రేవంత్ రెడ్డి నాకు ఇసుక దందానే ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే 2 వ్యక్తుల మధ్యలో, 2 వ్యక్తుల మధ్యలో ఆలోచన విధానం, పరిపాలన సరళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాలు ఎవరి గుండెలో ఉన్నాయన్నది. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఈ మధ్యన వినిపిస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఒక వైరల్గా సర్క్యులేట్ అవుతోంది, బీఆర్ఎస్ పార్టీని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉండట్లేదని, ఉంటున్నారా వెళ్తున్నారా? నేను మీరు ఈ ప్రశ్న అడుగుతారని అనుకున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి 10 మంది ఎమ్మెల్యేలు
ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు, ఒక ఎంపీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారం ఉన్న కాంగ్రెస్కు జంప్ అయిన తర్వాత అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ లోపలికి వచ్చాను. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి గొప్పగా చూడాలని అనుకున్నాను. అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయినా కూడా వచ్చింది. ఎందుకంటే ఇది పోరాటాల నుంచి ఉద్భవించిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలు గుండెలో పెట్టుకున్న పార్టీ అని ఆబ్వియస్గానే అర్థమవుతుంది. సో అలాంటి పార్టీలోకి వచ్చినోని నేను మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు పోతాను? దీన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో దానికి మీకు మీ దగ్గరే ఉంటాయి ఆన్సర్లు. వాళ్ళు ఎవరెవరికి ట్యాగ్ చేస్తున్నారో మీకు తెలిస్తే దాన్ని ఈజీగా అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి చేస్తున్న ప్రచారం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను వదిలే సమస్య లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మకం నాకుంది. బహుజన వర్గాలకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. కేసీఆర్ గారిని తప్పకుండా ముఖ్యమంత్రి చేసే ప్రస్థానంలో తప్పకుండా నా వంతు భూమిక నిర్వహిస్తాను. సో కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం అన్నప్పుడు కూడా బీఆర్ఎస్లోనే ఇంటర్నల్గా వినిపిస్తోంది. మీరు వచ్చిన తర్వాత తిరుపూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనకంటూ ఒక మంచి వాగ్దానం, ఒక హామీ లభించిన తర్వాత మాత్రమే ఆయన వచ్చారు. బట్ మీరు మాత్రం సిర్పూర్ నుంచే నేను పోటీ చేస్తాను అనేది అంటున్నారు. అదేమో జనరల్ స్థానం, మీరేమో అడుగుతున్నారు. మళ్ళీ చివరికి ఆయన వచ్చారు. ఆ తర్వాత అక్కడే ఒక రకమైన సఫకేషన్ అనేది ఉంది, అందుకని మీరు వెళ్ళిపోతున్నారు అనేది, ఇది మొత్తంగా ఒక నరేషన్ అనేది బీఆర్ఎస్ నుంచే వినిపిస్తోంది ఇంటర్నల్ గా. బాగానే రీసెర్చ్ చేశారు మీరు. కాదంటారా? నేనేమంటున్నా అంటే జనరల్ కాన్స్టిట్యున్సీస్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ చేయకూడదని లేదు. మన రాజ్యాంగమే చెప్తుంది, ఓపెన్ కాంపిటీషన్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీబడి, రైట్? రెండవది, కోనేరు కోనప్ప గారు ఆయన ఏ పరిస్థితుల్లో బయటికి పోయినరు, ఏ పరిస్థితుల్లో మళ్ళీ లోపలికి వచ్చిండ్రు అనేది అది కోనేరు కోనప్ప గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేను దాని గురించి కామెంట్ చేయను. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ లోపలికి వచ్చింది ఎవరు? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టి అధికారం కోసం అర్రులు జాచి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కోసం కాంగ్రెస్ వైపు పోయింది ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కోనేరు కోనప్ప గారు కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ బీఆర్ఎస్ లోపలికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తామని చెప్పేసి ఆయన పార్టీలో జాయిన్ అవుతే నేను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలోకి ఎవరైనా రావచ్చు. ఇవాళ రేపు ఆరూరి రమేష్ గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. మీరు వరంగల్ కాబట్టి మీకు కూడా ఐడియా ఉంది. పార్టీలోకి ఆరూరి రమేష్ గారు వస్తారంటే నిజంగా ఆ రోజు ఆరూరి రమేష్ గారు ఏ పరిస్థితుల్లో పార్టీని వదిలిపెట్టిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు పార్టీలో చాలామంది నాయకులు చాలా బాధపడ్డారు. ఆరూరి రమేష్ లాంటి నాయకుడు పోతారు అనుకున్నారు. కానీ ఆయన మరి ఎందుకో ఆయన తప్పు తెలుసుకున్నట్టుంది, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఆయన మళ్ళీ ఈరోజు మళ్ళీ రేపు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో పార్టీలోకి ఎవరిని తీసుకోవాలనేది పార్టీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఒక పార్టీలో సభ్యుడిగా నేను అగ్రనాయకత్వం యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలి, గౌరవించాలి. ఇక నేను సిర్పూరు నుంచే పోటీ చేస్తాను అనేది నిజంగా సిర్పూరు ప్రజలు మొదటి నుంచి కూడా నిజంగా కోనప్ప గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనెవరో తెలవనప్పుడు మూడు నెలల ముందర నేను ఆ కాన్స్టిట్యున్సీకి పోతే నాకు 45,000 ఓట్లు ఇచ్చారు. నా కులం చూడలేదు, నా మతం చూడలేదు, నేను ఏ గడ్డ మీద జన్మించిన విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేదు. డైరెక్ట్ అరే ప్రవీణ్ కుమార్ మంచోడు ఐపీఎస్ ఆఫీసర్, గుద్దండి గెలుస్తాడేమో, అదృష్టం బాగుంటే ఈ కోనప్పతో మనకేం అవుతలేదు, ఈ కోనప్ప దౌర్జన్యం దోపిడీ ఎక్కువైపోయింది అని అనుకున్నారు ఆ రోజు వాళ్ళు. ఆ రోజు మాట. సో ఈరోజు మళ్ళీ సిర్పూర్ ప్రజలు ఆ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రతినిధిగా నన్ను చూడాలని కోరుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఎక్కడున్నా కూడా సిర్పూరు ప్రజల ప్రయోజనాలు మాత్రం నా గుండెలో పెట్టుకుంటున్నాను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సిర్పూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. అది పాయింట్ నెంబర్ 3. కానీ పార్టీ ప్రయోజనాలు కూడా నేను చూడాలి. పార్టీ అధినాయకత్వం, పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది, పార్టీ ఆలోచన విధానం, అధినాయకుడు కేసీఆర్ గారి మనసులో ఏముంది, కేటీఆర్ గారి మనసులో ఏముంది, ఆనాడు రాష్ట్రంలో ఎవరు ఎక్కడ గెలిస్తే పోటీ చేస్తే బాగుంటుంది అనేది పార్టీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది. పార్టీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సో ఈ 3 ఈక్వేషన్స్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యేటట్టు నేను చూసుకోవాలి. అది కత్తి మీద సాము లాంటిది. అందుకొరకు ఆయన కూడా నేను కష్టపడి పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అంతే తప్ప మన అభిప్రాయం చెప్పాలి, ప్రజల అభిష్టం ఏందో అది కూడా పార్టీకి చెప్పాలి. పార్టీ కూడా కనుక్కుంటుంది కదా, రకరకాల సర్వేలు ఉంటాయి, వాళ్ళకి పార్టీ కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు కూడా కనుక్కుంటారు.
కనుక్కున్నప్పుడు పార్టీ ఎక్కడ అయితే ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అనేది పార్టీ కూడా కనుక్కుంటుంది. ప్రజలు మాకు ఈయననే కావాలని అడిగే ప్రజలు ఉంటే అక్కడికే పంపించే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా ఈ మేళవింపుకు చాలా కేర్ఫుల్గా పార్టీ చేసుకుంటుందని అనుకుంటున్నాం. మరి కేసీఆర్ గారు 50 సంవత్సరాల మా వయసు ఉంటుంది, వారి రాజకీయ జీవితం, వారు తప్పకుండా మాకు మంచి భవిష్యత్తుని ఇస్తారని నేను అనుకుంటున్నాను. అచ్చంపేట మీరు వచ్చిన తర్వాత గువ్వల బాలరాజు గారు బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా అక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. అచ్చంపేట మిమ్మల్ని ఏం పిలవట్లేదా? అందరు పిలుస్తున్నారండి. నిన్న కడియం శ్రేయర్ కూడా ప్రవీణ్ కుమార్ను మళ్ళీ స్టేషన్ కనుపూర్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆయన ఏదో లూజ్ కామెంట్లు చేశారు. అట్లా ప్రజలకు పాదాభివందనాలు. సో నేను తప్పకుండా ప్రజల అభిష్టాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలను గౌరవించడం. ప్రజలు ఎక్కడి నుంచి అయినా వాళ్ళ అభిమానానికి నిజంగా కృతజ్ఞత. నేను తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగాను బీఎస్పీలో. ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాలు తిరిగాను. 4000 గ్రామాలు 350 రోజులు ఎండనక వాననక రేయనక పగలనక చెట్ల కింద పండుకున్నాము, గుడిసెల్లో పండుకున్నాము, అన్నీ చేసాము. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నది పెట్టిండ్రు మాకు. సో అంత గొప్పగా ఆదరించిన ప్రజలు. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడ పార్టీ నన్ను లాంచ్ చేసినా ఆదరిస్తారనే ఆలోచన ఉంది. ఆ చెంపేట ప్రజలు రమ్మంటున్నారు, ఇంకా చాలామంది రమ్మంటున్నారు. సిర్పూర్ ప్రజలు మా ప్రతినిధిగా నువ్వే ఉండాలని వదులుకోదలుచుకోలేదు ఉండాలంటున్నారు. సో నాకు ఒక ఇల్లు కూడా ఉంది సిర్పూర్లో ఇప్పుడు. కానీ కేసీఆర్ గారు ఫైనల్ డెసిషన్ మేకర్. సో వారికే వదిలేస్తాం. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాప్ గురించే మళ్ళీ మనం వచ్చేస్తే ఫస్ట్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, నెక్స్ట్ ఎవరు కేసీఆర్ అనేది ఎందుకు వినిపిస్తోంది? సిట్ వాళ్ళే చెప్పాలి కవిత గారు, సిట్ వాళ్ళే చెప్పాలి. అది మేము మళ్ళీ చెప్తున్నాం, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు మేము కోఆపరేట్ చేయమని మేము చెప్పడం లేదు. తప్పకుండా చేస్తాం. చట్టం 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినప్పుడు తప్పకుండా చేయాలి. కానీ మేము ఖండిస్తున్నదంతా ఏంటంటే, ఇప్పుడు సాక్షులను నిందితులుగా చిత్రీకరించి 9 గంటలు 10 గంటలు దాన్ని చేసి అవసరం లేని వాళ్ళను పిలిపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మీరు ఇక్కడ కోఆపరేట్ చేయకపోతే మీకు ఏసీబీ కేసులు పెడతాము, మీ ఆస్తులన్నీ జప్తు చేస్తాము, లేకపోతే మీ ఆస్తులు ఎక్కడెక్కడో కనుక్కుంటామని లేని ఆరోపణలన్నీ చేసి, లేని అభాండాలన్నీ వేసి, వాళ్ళందరినీ భయభ్రాంతలకు చేసి ఈ చేస్తున్న విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే మాకు బయట కూడా రెప్యుటేషన్ ఉంటుంది కదా కవిత గారు. ఇప్పుడు ఏం చేయనేరానికి పోయి మమ్మల్ని 9 గంటలు కూర్చోమంటే ఎట్లా బయట ఏమనుకుంటారు ప్రజలు? నిజంగా వీళ్ళు ఎంత నేరం చేసినారు అనుకుంటారు. అవన్నీ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపొద్దున ఎవరికి నోటీస్ వచ్చినా పోవాల్సిందే, పోతాం చట్ట ప్రకారం, ఎవరు ఏమైనా చేస్తాం. కానీ యాక్చువల్లీ సిట్ యొక్క నీడ్నే ప్రశ్నిస్తున్నాం మేము. సిట్ అసలు అవసరమా అంటున్నాం. ట్యాపింగ్ చట్టబద్ధమైనప్పుడు సిట్ ఎందుకు అంటున్నాం. ఒకవేళ మీ పోలీసులు ఏమైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసుకోండి అంటున్నాం. అది మీ ఇంటర్నల్ మ్యాటర్. రాజకీయ నాయకులు పెట్టి దీని ఒక ధారావాహిక సీరియల్ లాగా మనసు మమత, డాక్టర్ బాబు, ఎంతెంత దూరం లాగా మీరు కంటిన్యూస్గా నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము పోలీసు వాళ్ళని చెప్తున్నాం, అంతే తప్ప వాళ్ళని టార్గెట్ చేయడం లేదు. వాళ్ళు మంచి ఆఫీసర్లే. వాళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న ఆఫీసర్లు అప్పుడు గొప్ప గొప్ప పొజిషన్లలో ఉన్నారు. సో కానీ ఇది అవసరం లేదు, ఈ ధారావాహిక అవసరం లేదని మేము అంటున్నాం, అంతే తప్ప నోటీస్ వస్తే ఎవరైనా పోవాల్సింది. దాంట్లో ఆల్రెడీ పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి లోపలే ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ టర్న్ అంతా ఇప్పుడు పొలిటీషియన్స్దే అవుతుంది, వీళ్ళే అరెస్ట్లు అవుతారు అనే మాట. నిజంగా అరెస్టులు ఉంటాయా? మంత్రివర్గం, ముఖ్యమంత్రి, గతంలో మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనేది అది జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందండి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇది పూర్తిగా కక్షపూరితంగా చేసిన చర్య అవుతుంది. అది ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అది కరెక్ట్ కూడా కాదు. యాక్చువల్గా మీరు ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావునే అత్యంత ఘోరంగా అతన్ని హింసిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇదే సజ్జనార్ గారి దగ్గర, ఇంకా మిగతా పై అధికారుల దగ్గర పనిచేశారు. 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. క్యాన్సర్ సర్వైవర్ ఆయన. ఎన్నో గొప్ప పనులు చేశారు. అవన్నీ కొన్ని నేను చెప్పలేను కూడా. నేను ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంతోమంది ఎంతో గొప్ప పనులు చేశారు. నేను వాటి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకు కేంద్ర హోంశాఖ మంత్రి మెడల్స్ ఇచ్చాడు. ప్రభాకర్ రావుకు బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని మెడల్ ఇచ్చారు. ప్రభాకర్ రావుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఇచ్చారు. అలాంటి వాళ్ళను 14 రోజులు ఒక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో పెట్టి ఒక మామూలు క్రిమినల్గా చూసినట్టు చూడడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అదే నేరం. ఇక అక్కడి నుండి మీరు రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. వాళ్ళకి సంబంధం ఉండదండి. అసలు హరీష్ రావు గారు ఏమేమి మంత్రి శాఖలు చేశారు? మార్కెటింగ్, నీటిపారుదల, ఫైనాన్స్, ఆరోగ్యం, రైట్. కేటీఆర్ గారు ఏమేమి చేశారు? మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, అదేవిధంగా ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ. ఎక్కడైనా హోంశాఖ ఉందా? లేదు.
సో ఈ ఇద్దరు మినిస్టర్లను పిలిపించి మీరు ఏం మాట్లాడతారు వాళ్ళతోని? అదేవిధంగా ఇప్పుడు జోగినపల్లి సంతోష్ గారిని పిలిపించి ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయనకు పోలీసులకు ఏం సంబంధం ఉంటుంది? బట్ ఇక్కడ మీరు అన్న దాంట్లో వాళ్ళు హోంశాఖ నిర్వహించలేదు అంటే హోంశాఖ మంత్రిని కూడా పిలుస్తారా? అంటే గతంలో మహమూద్ అలీ చేశారు. మరి అది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అదేమన్నా పైప్ లైన్ లో ఉందా ఆయన్ని కూడా పిలవడం అనేది? మీరు చూడాలి. మరి అది సిట్ వాళ్ళు మనకు చెప్పారు కదా, వాళ్ళు రేపు ఈ మాట కూడా వినిపించింది. అంటే అదేమన్నా చేస్తుంటే హోంశాఖ మంత్రి చేస్తుంటారేమో, వాళ్ళ ఆదేశాలు ఇచ్చి ఉంటారేమో, మేము ఎందుకు ఇస్తాం, మా శాఖ ఆ పరిధిలో మేము లేం కదా అనే మాట కూడా అన్నారు అనేది. అది ఎవరైనా అంటారు, మనమే అంటున్నామంటే అర్థం చేసుకోండి. వాళ్ళైనా అదే అంటారు, ఎవరైనా కామన్ మ్యాన్ కూడా అదే అంటారు. వాళ్ళకి హోమ్ మినిస్టర్ కాదు కదా, వాళ్ళకి అసలు ఫైల్సే రావు కదా, పోలీస్ ఫైల్స్. డీజీపీ పోయి రోజు హరీష్ రావు గారి ఇంటి ముందో కేటీఆర్ ఆఫీస్ ముందర ఉండరు కదా, అంటే వాళ్ళ దగ్గర కూర్చొని చర్చ చేయరు కదా. ఆ ఫైల్స్ వాళ్ళకి సర్క్యులేటే కావు. సర్క్యులేట్ కానప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు? కామన్ సెన్స్ అది. రాజకీయ నాయకులను సంబంధం లేని విషయాల్లో అరెస్ట్ చేస్తే నిజంగా చాలా గొప్ప నేరం చేసిన వాళ్ళు అవుతారు పోలీసు వాళ్ళు. రాష్ట్రం అతలాకుతలం అవుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా పబ్లిక్ చూస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 5,000 6,000 మంది ప్రజల జీవితాల్లోకి తొంగి చూశారు. వాళ్ళందరూ దేశద్రోహులు కాదు, లేకుంటే సంఘ వ్యతిరేక శక్తులు కాదు. కామన్ పబ్లిక్ భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది, ఫ్రెండ్స్ మధ్య ఏం కవిత గారు, మీరు కూడా ఆ మీడియా కథనాలని మీరు కూడా క్యారీ అయిపోయారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు అదంటే ప్రజల ముందర వాస్తవాలు పెట్టే ప్రయత్నంలోనే మేము ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం, మాకు ఇన్ని నోటీసులు వస్తున్నాయండి. ఇప్పుడు మాకు నోటీస్ వస్తుంది, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక thumbnail పెట్టి ఆ రకుల్ ప్రీత్ సింగ్ అని ఎవరు సినిమా యాక్టర్ అంట, సో ఆమెను రకుల్ రావు అని ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మహిళలు ఏమనుకుంటారండి? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళ మహిళలు ఏమనుకుంటారు, వాళ్ళ బంధువులు ఏమనుకుంటారు? ఇంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ఎట్లా చూసుకుంటూ కూర్చోవాలి? ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం అంటే అదే. మీరేమో 6,000 మంది జీవితాలు నాశనం అంటే, ఇక్కడ 4 కోట్ల మంది ఉండే తెలంగాణను తీసుకొచ్చిన ఉద్యమకారులు ఇప్పుడు మంత్రులు అయినరు. ఆ ఉద్యమకారుల జీవితాలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి వాళ్ళ కుటుంబాలు ఏమనుకుంటాయి? వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు చేయని నేరం వాళ్ళకి అంటగడితే ఎట్లా చూడాలండి దీన్ని? కామన్ సెన్స్. దీంట్లో ఏ వ్యక్తిగత స్వార్థం లేకుండా నేను మాట్లాడుతున్నా, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. మీరు 4,000 మందిని ఎందుకు చేసిండ్రో ఆరోపణలు ప్రూవ్ చేయలేకపోతున్నారు. సో అదేవిధంగా ఇప్పుడేమో ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు 9 గంటలు విచారిస్తున్న సమయంలోనేమో అన్ని మీడియా ఛానల్స్లో, మీకు అనుకూలమైన మీడియా ఛానల్స్లో ఫేక్ అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి చేస్తే మేము దాని మీద కేసు పెడితే ఇన్వెస్టిగేట్ చేయరు. ఇదే హైదరాబాద్ పోలీసులు. మరి ఎట్లా చూడాలి? ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ప్రజలకే చెప్పుకోవాలి. అందుకొరకే మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. అదే నేను చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అరెస్ట్లు అవుతాయని ఏమన్నా అనుకుంటోందా? మేము దేనికి భయపడము. ఆనాడు ఉద్యమం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు పోరాడితే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతోమంది జైలు పోయినరు, ఎన్నో కేసులు అయినాయి. ఇదొక కేసు. కానీ ఈ తప్పుదో బట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే, ప్రజలను రేవంత్ రెడ్డి అసలైన సమస్యలు, కోల్ బ్లాక్ కుంభకోణం కానీ, వాళ్ళ అల్లుడు సృజన్ రెడ్డి చేస్తున్న కుంభకోణాలు కానీ, హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో, హిల్ట్ కింద 9,300 ఎకరాలను 5 లక్షల కోట్ల విలువైన దాన్ని 30% తక్కువగా 30% విలువకే ఈరోజు రియాల్టర్లకు కట్టబెడుతున్నారన్న వ్యవహారం కానీ, తర్వాత రైతుల భూములు గుంజుకుంటున్న వ్యవహారం కానీ, రకరకాల రోహన్ రెడ్డి అనే వ్యక్తి గెస్ట్ హౌస్లో తుపాకీ పెట్టి దక్కన్ సిమెంట్ వాళ్ళను బెదిరించిన వ్యవహారాలు కానీ, వీటి రైతుల రుణమాఫీ కానీ, నిన్న కూడా ఒక గురుకుల అమ్మాయి చనిపోయింది కామారెడ్డిలో. విద్యార్థులు 120 మంది 120కి పైగా విద్యార్థులు చనిపోయినారు. వీటి గురించి కానీ, రైతుల ఆత్మహత్యల గురించి కానీ, ఆటో డ్రైవర్ల గురించి కానీ, జీతాలు రాని ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే పెన్షన్ రాని పెన్షనర్ల గురించి, వాటన్నిటి గురించి మేము పోరాడుతుంటే మమ్మల్ని వేరే విధంగా ఎంగేజ్ చేయడం కోసమే ఈరోజు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం మీరు మొట్టమొదట ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, రాష్ట్రం అంతా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారని. రాష్ట్రం అసలు దేని గురించి మాట్లాడాలి? రాష్ట్రం దేని గురించి మాట్లాడాలంటే, రాష్ట్ర సంపద ఎందుకు తగ్గుతుంది, రాష్ట్రంలో పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, రాష్ట్రంలో పెన్షనర్లకు పెన్షన్ ఎందుకు రావట్లేదు, రాష్ట్రంలో భూమి అంతా కూడా రియాల్టర్లకు ఎందుకు కట్టబెడుతున్నారు, మన తెలంగాణలో సిగలో మాణిక్యం కావాల్సిన ఒక తెలంగాణ కిరీటంలో మాణిక్యం కావాల్సిన ఒక సింగరేణి ఇలా కేవలం 3-4 కాంట్రాక్టర్లకి ఎందుకు మరి భోజ్యంగా మారింది? వీటి మీద చర్చ జరగాలి కదా. అమెరికాలో మిన్నెసోటాలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఫైర్ చేసి చచ్చిపోయినందుకే దేశం అంతా కూడా అతలాకుతలమై ఘోరంగా మంచు పడుతున్నా కూడా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు.
ఏంటి మన దగ్గర ఇంత విచ్చలవిడి జోపిడి జరుగుతుంటే ఒక్కడు కూడా రోడ్డు మీదకి వస్తలేడేంది? బట్ మీరు కూడా డైవర్ట్ అయిపోయినట్టుంది కదా కంప్లీట్గా. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు అందరూ హైదరాబాద్కు వస్తారు, వరుసగా సిట్ ముందు వాళ్ళే అటెండ్ అవుతూ ఉంటారు, నాయకుడితో పాటుగా వెళ్తారు, విచారణ అయి బయటకు వచ్చేంత వరకు ఉంటారు. మరి మీరెందుకు ఏమీ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు మిగతా విషయాల మీద, సమస్యల మీద పోరాడొచ్చు కదా? దీన్ని చేస్తున్నాం కదా. మరి కోల్ బ్లాక్ బయట పెట్టింది ఎవరు? అదేవిధంగా బనకచెర్ల దోపిడీ బయట పెట్టింది ఎవరు? పాలమూరులో 45 టీఎంసీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగా అప్పగించిన విషయాన్ని దోపిడీ పెట్టి బయట పెట్టింది ఎవరు? అసంపూర్తిగా ఉన్న పాలమూరు రంగారెడ్డిని మరి ఎందుకు రేవంత్ రెడ్డి కంప్లీట్ చేయడం లేదని బయట పెట్టింది ఎవరు? కొడంగల్ నారాయణపేటలో 5% ఎక్సెస్కు మెగా కృష్ణారెడ్డి, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి కూడా తీసుకుంటే దాన్ని బయట పెట్టింది ఎవరు? ఇంకా ఎన్నో కుంభకోణాలంతా కూడా బయట పెడుతున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా. కంటిన్యూస్ గా పోరాటం అనేది లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఎడతెరని ధారావాహికగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ నడుస్తోంది అనుకున్నప్పుడు, ఇన్ని కుంభకోణాలు వీటన్నిటిని బయట పెట్టామనుకున్నప్పుడు వాటికి సంబంధించి కంటిన్యూస్ ఆందోళన, పోరాటం, నిరసనలు చేస్తాము. మరి అవి చేస్తూనే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు కొట్లాడాలి, దాని తర్వాత ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కొట్లాడాలి, మళ్ళీ దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కొట్లాడాలి. ఇది ఒక నిరంతరం మా జీవన విధానం. ఇది దీంట్లో తెలంగాణ ప్రజలు నీళ్ళలో ఉండే చేపలాగా మేము తెలంగాణ ప్రజల జీవన విధానంతో పోరాటమే మా జీవనం అయిపోయింది. సో ఇదే మా రాజకీయం, ఇంకా అంతకుమించి ఏముంటుంది. చేస్తున్నాం, తప్పనిసరిగా చేస్తున్నాం. కాకపోతే కొన్నిసార్లు మీడియా కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. కాకపోతే ఇక మా నిశ్వాసం అంతా కూడా ఈ పోరాటంలోనే గడిచిపోతుంది. Yes sir, thank you so much. Best wishes to you. Thank you sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.